అయోధ్య శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశం ఈ అయోధ్యాపురి. ప్రతి హిందువు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం 500 ఏళ్ల నాటికల ఈ రామ మందిర నిర్మాణం. ఆ శ్రీరాముడు నడిచిన ఈ నేలను మనం తాకడమే మహాభాగ్యం. ఇన్నాళ్లకు ఆ శ్రీరామ మందిరం ఏర్పాటైతే జరిగింది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు క్రాంతి, నేను ఒక భారత యాత్రికుని. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఈ రోజు నేను అయోధ్య అయితే వెళ్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవనుకుంటారు అయోధ్య వెళ్ళడానికి, కానీ డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే వీక్లీ ఒక ట్రైన్ మాత్రమే ఉంది. ఈ రోజు నేను వెళ్లే ట్రైన్ రామేశ్వరం టు అయోధ్య వెళ్తుంది. ఇది చెన్నై మీదుగా గూడూరు నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి వరంగల్ అలాగే వెళ్తుంది. మనం డైరెక్ట్ గా అయితే అయోధ్య వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి 30 గంటల జర్నీ టైం అయితే పడుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి కూడా అయోధ్య వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉంది. అదే విజయవాడ నుంచి మాత్రం కాస్ట్ ఎలా ఉంటుందంటే, విజయవాడ నుంచి అయోధ్య స్లీపర్ టికెట్ అయితే 750 రూపీస్. అదే థర్డ్ టైర్ అయితే 1950 రూపీస్, 1950 రూపాయలు. 2 టైర్ అయితే 2800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ అయితే దీంట్లో లేదు. డైరెక్ట్ మనం అయోధ్య అయితే వెళ్ళిపోవచ్చు. అయోధ్యలో కూడా మీకు 2 స్టేషన్స్ ఉంటాయి. అయోధ్య ధామ్ అండ్ అయోధ్య క్యాంట్ ఉంటాయి. అయోధ్య ధామ్ దగ్గర మీరు దిగాలి. అయోధ్య ధామ్ అనేది టెంపుల్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అయోధ్య క్యాంట్ అనేది ఆల్మోస్ట్ 78 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒకసారి అది గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయోధ్య ధామ్ దగ్గర దిగండి. పక్కనే అయితే టెంపుల్ దగ్గరలో ఉంటుంది. ఓకేనా? ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ముందుగా మీరైతే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా చెప్పాలన్నా తర్వాత అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ తప్పకుండా జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే మన విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. 8:20కి అయితే ట్రైన్ ఉంది. ఈ రోజు సోమవారం. ఇక్కడ నుంచి బయలుదేరితే 30 గంటల జర్నీ తర్వాత మనం అయోధ్య చేరుకుంటాము. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంటిన్యూషన్ 1 by 1 అన్ని చెప్తూ ఉంటాను. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా మన ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం 15-20 మినిట్స్లో. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. Number 22613 Rameshwaram Ayodhya Cantonment Superfast Express is arrived on platform number 10. బాయ్ బాయ్ విజయవాడ. మన అయోధ్య ప్రయాణం అయితే మొదలైపోయింది. ఇంకా అందరికీ గుడ్ నైట్. పొద్దున కలుద్దాం. గుడ్ మార్నింగ్. ఏదో ఏం స్టేషన్ ఇది? ఆమ్లానా ఏదో ఆమ్లా స్టేషన్ అంట. స్టాప్ అయితే లేదు కానీ ఆగింది. చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉన్నాయి. తక్కువ స్టాప్స్లోనే ఆగుతుంది. లోడ్ చేస్తున్నారు, అన్లోడ్ చేస్తున్నారు సిమెంట్. ఇటార్సీ స్టేషన్లో సమోసా చాట్. ఇటార్సీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మధ్యప్రదేశ్ ఇటార్సీ రైల్వే స్టేషన్. ఇదంతా ఆన్ టైంకి వచ్చింది. కరెక్ట్గా 12 అయింది. కరెక్ట్ టైంకి వచ్చింది. ప్రస్తుతానికి అయితే 12 పోగల్లా స్టార్ట్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు పోకుండా ఆపాడు ఇక్కడ. పక్కన గూడ్స్ రైలు వెళ్తుంది. బొగ్గ మొత్తం బొగ్గు 3:15 అయింది. జబల్పూర్ స్టేషన్కి వచ్చాం. ఇటార్సీ తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఇది జబల్పూర్. పర్లా టైంకి వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే టైంకి అయితే రన్ అవుతుంది ట్రైన్ మొత్తం. ఇదంతా ఏసీ థర్డ్ టైర్. జబల్పూర్కి వచ్చేసాం.
ప్రెసెంట్ అయితే టైం టు టైం అయితే నడుస్తుంది బండి మొత్తం. మనం రేపు ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది అనుకుంటా అయోధ్య వెళ్ళేసరికి. థర్డ్ డే టికెట్ మనకి విజయవాడ నుంచి డైరెక్ట్ అయోధ్యకి 1950 రూపాయల టికెట్ ప్రెసెంట్ ప్రైస్ అయితే. అది ఆల్మోస్ట్ మనం 1700 కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తున్నాము. మనం నిన్న సోమవారం 8:20కి ట్రైన్లో స్టార్ట్ అయితే రేపు అంటే ఈరోజు మంగళవారం, రేపు బుధవారం తెల్లవారుజాము 4 కల్లా అయోధ్యలో రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ 30 అవర్స్ జర్నీ. అది ఇటువైపు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా థర్డ్ టైర్ అయితే ప్రిఫర్ చేయండి. స్లీపర్ అయితే కష్టమే. అసలు నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్లు అంటే చెప్పవసలేదు, ఊరుతూనే ఉంటారు, చండాలంగా ఉంటాయి. కొంచెం ఫ్యామిలీస్తో వెళ్తే కనుక తప్పకుండా థర్డ్ టైర్ చేయండి మ్యాక్సిమం. తప్పదు సింగిల్స్ వెళ్తున్నప్పుడు ఓకే స్లీపర్ అయితే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. టెన్ 10:30 అయ్యింది. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్కి వచ్చాం. అసలు ఆ ఫాగ్ చూడండి ఎలా ఉందో మొత్తం. అమ్మో, నోట్ల నుంచి పొగలు కూడా వస్తున్నాయి. ఇది కొత్తగా ఏదో కడుతున్నట్టున్నారు మొత్తం ఇదంతా, ఏదో వర్క్ జరుగుతుంది. అసలు ఫుల్ ఫాగ్. అమ్మో, ఇంకా యూపీ మొత్తం ఎలాగే ఉన్నట్టుంది. అయోధ్యలో ఎరగదీసేద్దాము చలి. రామేశ్వరం టు అయోధ్య కాంట్ 22613. టైం అయితే 10:30 అయింది. ప్రయాగ్రాజ్కి అయితే కరెక్ట్ టైంకి వచ్చేసాం. ఇంక ఇప్పుడు స్లీప్ వేస్తే మళ్ళీ డైరెక్ట్గా పొద్దున్న లెగుద్దాం అయోధ్యలో. ఇంకా అయోధ్యలో కలుస్తాం. ఓకేనా? చలి ఎరగదీసేస్తుంది ఇక్కడ. మార్నింగ్ 5:30 అయింది. అయోధ్య ధామ్కి వచ్చేసాం. టెంపరేచర్ 11 ఉంది. పొగలు వస్తాయి, పొగలు. బ్రో మన తెలుగు పర్సన్ ఒక బ్రో పరిచయం అయ్యాడు ఇక్కడ. బ్రో ఏ ఊరు అన్నాం? జగిత్యాల, తెలంగాణ. మనోడు యోగా. ముగ్గురం కలిసి చలి ఎరగదీస్తుంది అయోధ్యలో. వేసేస్తాం అయోధ్య వీడియోస్ అన్ని కుమ్మేస్తాం. ఇదే అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్. చూడండి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కదా. అసలు అక్కడ చూడండి పైన గోపురాలు ఒక టెంపుల్ మోడల్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా 1-2 ఇయర్స్ ఆగితే ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇంకా కిందకి వెళ్ళి మొత్తం చూద్దాం. అయోధ్య ధామ్ రైల్వే స్టేషను అవుట్ సైడ్ లుక్. లోపలికి ఎంట్రన్స్ అటువైపు, మనం ఎగ్జిట్, మనం ట్రైన్ దిగి ఇటు నుంచి ఇటు బయటకు వచ్చేసాం. రైల్వే స్టేషన్ బయటే జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ఏర్పాటు చేశారు ఫోటో పాయింట్. చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అయోధ్య రైల్వే స్టేషన్, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్. అయోధ్యలో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయోధ్య ధామ్ ఒకటి, అయోధ్య కాంట్ ఒకటి. ఈ 2 మొత్తం ఒక టెంపుల్ స్టైల్లో ఉంది. చాలా బాగుంది. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి 30 గంటల జర్నీ తర్వాత అయోధ్య అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఏదైనా ఆశ్రమానికి కానీ రూమ్కి కానీ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ఒక ఆటో తీసుకొని బడ్జెట్లో ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి, రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. స్టేషన్ నుండి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ చాలా ఆటోలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది బడా భక్తమాల అని చెప్పి ఆశ్రమం. టెంపుల్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే. ఇదిగోండి ఇది ఆశ్రమం ఎంట్రన్స్. ఇది మనకి ఇలాంటి టుక్టుక్లు ఉంటాయి. బడా భక్తమాల అంటే తీసుకొచ్చేస్తారు రైల్వే స్టేషన్ నుంచి. లేదు అంటే రైల్వే స్టేషన్ నుంచి అటు నుంచి ఇలా వస్తే 1.5 km ఉంది స్టేషన్ నుంచి. అదే టెంపుల్ దగ్గర నుంచి అయితే 1 km అలా ఉంది అంతే. ఇదిగోండి లోపలికి వెళ్ళొచ్చు. చాలా రూమ్స్ ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ కూడా ఆప్షన్ ఉంది దీనికి. కాకపోతే చెక్ ఇన్ టైము, చెక్అవుట్ టైం అవన్నీ చూసుకోవాలి. చెక్ ఇన్ టైం అనేది మార్నింగ్ 11 తర్వాతే ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని బుక్ చేసుకోవాలి. వచ్చి ఇది ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది.
ఇక్కడ మీరు బుక్ చేసుకుని వచ్చి చూపిస్తే రూమ్ ఇస్తారు. డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. రూమ్స్ ఖాళీగా ఉంటే రూమ్స్ ఇస్తారు. ఇద్దరికి 1200 అలా ఛార్జ్ చేస్తున్నారు. అది ముగ్గురు నలుగురు కూడా ఉండొచ్చు, దాన్ని బట్టి ఛార్జ్ అనేది పెంచుతూ ఉంటుంది. ఎక్స్ట్రా బెడ్ కావాలంటే యాడ్ చేస్తారు. అది ఈ ఆశ్రమం పేరు బడా భక్తమాల ఆశ్రమం. ఇది టెంపుల్ దగ్గర నుంచి మహా అయితే 1 కిలోమీటర్ ఉందంతే. మన రైల్వే స్టేషన్ నుంచి 1.5 km అలా ఉంది. ఇద్దరు కలిపి 1200 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది. booking.comలో కానీ agoda.comలో కానీ చూపిస్తుంది. ఒకసారి చూడండి. బడా భక్తమాల అని చెప్పి నియర్ అయోధ్య టెంపుల్ దగ్గర అని చెప్పి ఒకసారి చూడండి. పర్వాలేదు, బాగుంది. ఇంకొకటి రైల్వే స్టేషన్కి పక్కన ఇంకో ఆశ్రమం ఉంది. ఒకసారి అది కూడా చూపిస్తాను. అది కూడా 2 మెంబర్స్కి 3 మెంబర్స్కి 1500 అలా అన్నారు. 1500 అలా ఛార్జ్ చేస్తున్నారు. పర్వాలేదు, ముగ్గురికి 1500 అంటే per head 500. అది కూడా చూపిస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి ఇంకా ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ ఉందేమో అది కూడా ఒకసారి చూస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందే చలి ఎరగదీసేస్తుంది. టెంపరేచరు 10-11 అలా ఉంది. పొగలు కూడా వస్తున్నాయి నోట్లోంచి. ఇప్పుడు దాకా మనం అయోధ్య ఎలా వచ్చాం, ఎక్కడ ఉండాలి అవన్నీ చూసుకొని ఇంకా అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ చూపిస్తాను. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. మనకి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికక్కడ చూడండి, ఇది తెలుగులో కూడా రాశారు అయోధ్య ధామ్ జంక్షన్ అని చెప్పి. హిందీలో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇంగ్లీష్ ఏది? ఇంగ్లీష్లో లేదు భయ్యా, తెలుగులో హిందీలో భాషల్లో ఉంది. ఇబ్బంది లేకుండా తెలుగులో కూడా రాశారు. ఇటు నుంచి మన స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. ఇల్లులు చూడండి, పాతకాలం ఇల్లు ఎలా ఉన్నాయో. ఇప్పుడు అంటే డెవలప్ చేశారు కానీ ఈ టెంపుల్ వల్ల, లేకపోతే ఓల్డ్ హౌసెస్ అన్నీ ఇలా ఉండేవి. ఇది ఇప్పుడు ఇలా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇవన్నీ ఇటువంటి కొత్తవి. ధర్మశాలకి వెళ్దామని చెప్పి చూస్తున్నాము. రోడ్ల మీద ఇలాగా ఫ్రీగా అయితే టీను స్నాక్స్ అయితే చాలా చోట్ల ఇస్తున్నారు. ముందు ఒక టీను కొంచెం రస్కులు బిస్కెట్లు తినేసి అయితే రూమ్కి వెళ్దామని చెప్పి ఇక్కడ లైన్లో నిలబడ్డాం. 1 2 రస్కులు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది కూడా ఎంత లైన్ ఉంది ఇక్కడ. అలాగే అది ఆ ముందు కూడా చాలా చోట్ల అలా పెట్టారు, ఫ్రీగా ఇస్తున్నారు. టీను స్నాక్స్ ఏదైనా పొద్దున్న బిస్కెట్లు రస్కులు కావాలంటే ఫ్రీగా పెడుతున్నారు. అదిగో అందరూ వెళ్తున్నారు కదా, అదే శ్రీరామ జన్మభూమి మందిరానికి అయితే దారి. ఇంకా మనం ఫస్ట్ అయితే మన ధర్మశాలకి వెళ్ళిపోదాం. అదే అయోధ్యధామ్ రైల్వే స్టేషను. అక్కడి నుంచి ఇటు వచ్చేస్తే ఈ రోడ్డు మొత్తం ఏదైనా ఫుడ్కి సంబంధించిన కానీ ఏదైనా కావాలన్నా మొత్తం ఉంటాయి. ఏదైనా బట్టలు కావాలన్నా అన్ని రోడ్లు దొరుకుతాయి. ఇదిగో ముందుకు వెళ్తే ఇక్కడే 2-3 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాయి ఎంత ప్రైస్ అన్నీ మొత్తం చెప్తాను. అలాగే దానికి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, స్క్రీన్ మీద కూడా పెడతాను. ఒకసారి చూడండి. బిల్డింగ్ మొత్తం చూడండి, ఆర్ట్స్ ఎలా వేసారు అసలు, చాలా బాగుంది కదా. రాముడిది, అటువైపు హనుమంతుడిది, అయోధ్య టెంపుల్. ఇది ఇక్కడ ఒక ధర్మశాల ఉంది. ఇదో ధర్మశాల. మేము ఈ పక్కన ధర్మశాల చూశాను ఒకసారి. అందులో అయితే రూమ్ అవన్నీ ఉన్నాయన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తే ఎలా ఉందో. ఇక్కడ ఒకటి ఉందని చెప్తున్నాను, ఇది ఒకటి చూసుకోండి. దీని పక్కన కూడా ఇంకోటి ఉంది. మనం రూమ్ తీసుకున్నది ఇదే, శ్రీ రామ్ అతిథి నివాసం ఉంది కదా, అది పైన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకసారి లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూపిస్తా. ఇదిగోండి, ఈ పక్కనే ఇదొక ఆశ్రమం, ఇదొక ఆశ్రమం. దీంట్లో మన రూమ్ అయితే తీసుకున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా. ధర్మశాల రిసెప్షన్ కౌంటర్ ఇది. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. విజిటింగ్ కార్డ్ కావాలంటే శ్రీ రామ్ అతిథి నివాస్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది. కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు అంట. అలాగైతే ఇంగ్లీష్ రాదు భయ్యా, ఓన్లీ హిందీనే. దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన రూమ్స్ ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా. మన రూమ్స్ ఇటువైపు, అది పైన కూడా ఉంది మొత్తం. 101 మనకు ఈ రూమ్ ఇచ్చారు.
101. ఇది రూమ్. ఏం లేదు, ఫ్యాను, సింపుల్గా టీవీలు ఏముండవు అసలు. ఇక్కడ రూమ్ దొరకడమే గగనం అన్నట్టుంది. 1500 రూమ్ ఇది. వాష్రూమ్ కూడా పర్లా బాగానే ఉన్నాయి. అది ఇంకా బయటికి వెళ్తే ఒకసారి మొత్తం ఎలా ఉందో చూపిస్తామండి. ఇవన్నీ రూమ్సే, అవన్నీ మొత్తం రూమ్సే. పైన కూడా ఉన్నాయి. అదే ఏసీ రూమ్స్ ఉన్నాయంట పైన. ఏసీ రూమ్స్ అయితే 2000 అలా చెప్తున్నారు. అలాగే ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే 10 మెంబర్స్ అలా వస్తే వాళ్ళు కూడా పెద్ద రూమ్స్ ఉన్నాయంట. అవి కూడా 2000 అలా ఛార్జ్ చేస్తున్నారు. అంటే సీజన్ బట్టి రేట్లు చేంజ్ అయిపోతాయి, ఇప్పుడు ఒకలా ఉండవు కదా, దాన్ని బట్టి రేట్స్ చూసుకోవడమే. ఇవన్నీ రూమ్స్ అవే. ఈ రూమ్స్ కాస్ట్ ఏంటంటే 1500 ఛార్జ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. అంటే రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు సీజన్ బట్టి. ప్రస్తుతానికైతే 1500. ముగ్గురు కూడా ఉండొచ్చు అంట. అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోమన్నారు. లేదు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. బెడ్ అండ్ హాట్ వాటర్ కూడా, ఎందుకంటే దీంట్లో హాట్ వాటర్ లేదు. 2000 రూమ్స్ ఉన్నాయి, అందులో అయితే హాట్ వాటర్ ఉందంట. అది కపుల్స్కే, ఇద్దరు కానీ ముగ్గురు కానీ అడ్జస్ట్ చేసుకుంటే ఒకే రూమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సూపర్ ఉంది. మనకి బడ్జెట్లో మంచి రూమ్ దొరికినాడు. ముగ్గురు ఉన్నాం అనుకో 1500, మనిషికి 500. అదే ఇద్దరు ఉంటే పెర్ హెడ్ 750 రూపీస్. 24 hours. ఈరోజు మార్నింగ్ 7కి అలా చెక్ ఇన్ అయితే రేపు మార్నింగ్ 7 వరకు ఉండొచ్చు. కాకపోతే చెక్ ఇన్ టైం 11 o'clock అంటున్నారు. అలాగే రూమ్స్ లేవని చెప్తున్నారు భయ్య, ఉంచుకొని కూడా. కొంచెం రిక్వెస్ట్ చేస్తే రూమ్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకు ధర్మశాలలు కదా, ఏముందలే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. మార్నింగే మేము చెక్ ఇన్ అయిపోయాం, కానీ మ్యాక్సిమం చెక్ ఇన్ టైం అయితే 11 o'clock అని చెప్తున్నారు. మీరు వచ్చే టైం బట్టి కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి, అలౌ చేస్తారు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు నెక్స్ట్ వీడియోలో వస్తే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.